మీరెవరూ ఆందోళన పడకండి. నేను మీ అందరినీ సురక్షితంగా తీసుకువెళ్ళడానికి వచ్చాను. మీరంతా నాతో కలిసి రండి. నేనొక పథకం రచించాను. దాన్ని ఉపయోగించి మీ అందరినీ విడిపించగలను. బహుశా మీరందరూ దైవ సైన్యాలొచ్చి మహిషాసురుడిపై దాడి చేస్తాయని అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఈ సమస్యని భుజబలంతో కాకుండా బుద్ధి బలంతో పరిష్కరించడం మంచిది. ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను. రండి. వ్యర్థం. మీరు చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థం. ఎవ్వరూ తప్పించుకోలేరు మా దృష్టి నుంచి. వ్యర్థమే, వ్యర్థమే మా నుండి తప్పించుకునే ప్రయత్నం. ఎవ్వరూ తప్పించుకోలేరు మా దృష్టి నుంచి. తప్పించుకోవడం కాదు, మమ్మల్ని బంధించేంత శక్తి అసురులకు లేదు. అది చూద్దాం. మీ అందరి అదృష్టం కలిసొచ్చి స్వయంగా మహారాజ మహిషాసురుడే మిమ్మల్ని తన ముందు నిలబెట్టాలని ఆదేశించారు మమ్మల్ని. ఇప్పుడు మీరందరూ కలిసి రండి. మీ ఆటపాటలతో వారి మనసుకు ఆనందం కలిగించండి. దేవతా స్త్రీలం మేము. మాకంటూ ఒక అస్తిత్వం ఉంది. మీ వంటి అసురుల వినోదం కోసం ఆడే కీలుబొమ్మలం కాదు. మమ్మల్ని అవమానించే ఈ దుర్మార్గపు ఆదేశాలు పాటించకపోతే అనుభవించండి. దుష్ట దుర్మార్గులారా, నన్ను ఆ మహిషాసురుడి దగ్గరికి చేరనివ్వండి. అప్పుడు చెప్తాను మీకు తగిన గుణపాఠం. ఆడవాళ్ళు మీరంతా అబలలు. మా బలాన్ని ఎదిరించి నిలబడలేరు. మీ అందరికీ ఇదే మా హెచ్చరిక. గొడవ పెట్టకుండా మర్యాదగా మాతో రండి. ప్రస్తుతం బలాన్ని కాదు, బుద్ధిని ఉపయోగించడమే మంచి పని. విఘ్నహరుడైన గణపతి మనకు అండగా ఉన్నంత వరకు ఎవ్వరూ ఎలాంటి ఆపద కలిగించలేరు. కనుక ఇప్పుడు కేవలం ధైర్యంగా తెలివిగా ప్రవర్తిస్తే సరిపోతుంది. వీళ్ళకేది అందంగా ఉంటే నచ్చదనుకుంటా. చూడచక్కని అలంకరణలన్నీ ఎలా విరిచి పారేశారో చూడండి.
నేను మహీషుడు, అందరికీ ఈశుడు. ఇదంతా నాకు విహార వినోద మందిరం. అందుకే నేను దీన్ని అందమైన మందిరంగా తీర్చిదిద్దాను. చెప్పు చెప్పు దేవి, ఎలా ఉంది ఈ విహారం? అయినా నువ్వు చెబితే వినాలా? నీ మాటలకి విలువే ఉండదు ఇక్కడ. మీరంతా అబలలు, స్త్రీలు. మీ అందరి ఏకైక కర్తవ్యం కేవలం పురుషులకు వినోదాన్నివ్వడం. అందుకే నేను చెప్పినట్లు చెయ్యాలి. మా రాజ్యసభలో మీకు మాటలుండకూడదు. కేవలం మీరంతా నా ఆదేశాలు వింటే చాలు, వాటిని పాటిస్తే చాలు. మా రాజ్యసభలో ఈ కదల్లేని మెదల్లేని శిల్పాలతో అవసరం ఏముంటుంది? ఇక నా చేతుల్లోనే ఇంతటి సహజ సుందర నారీమణులు ఉండగా తను మమ్మల్ని ఇలాగే అవమానిస్తూ తనకు లభించిన వరాన్ని తనే నాశనం చేసుకుంటాడు. కాని ఏం జరిగినా వెంటనే జరగాలి. లేకపోతే నేను, దేవతా స్త్రీలు ఈ అవమానాన్ని ఎక్కువసేపు సహించలేము. ఎవరక్కడ? అక్కడ అందరి మధ్య దాగి ఉన్నది ఎవరు? ఈ దుర్మార్గుడు దృష్టి గణపతి మీద పడింది. ఎవరి గజముఖ బాలుడు? ఓహో, తనేనా మహిషాసురుడంటే? తన కోసం నేను ఎంతకాలంగా ఎదురు చూస్తున్నాను. అసలు ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఆగండి, కేవలం ఒక బాలుడు ఈ అబలల కోసం ఎన్ని ఖడ్గాల? ఏయ్! మాటలు మార్చొద్దు. వీరి నుండి నువ్వు తప్పించుకోవాలనుకున్నట్లయితే ఇక అప్పుడు నా ప్రశ్నకు సమాధానమివ్వు. మర్యాదగా చెప్పు, ఎవరు నువ్వు? మీరే చెప్పారు కదా నా గురించి ఒక బాలుడని. అది నాకు కూడా తెలుసు, కానీ గతంలో ఎప్పుడు నేను నిన్ను చూడలేదు. నీలాంటి గజముఖ బాలుడు నా దృష్టిలోకి రాకపోవటం అసంభవం. ఇంతవరకు ఇక్కడ లేవు. ఇప్పుడెలా వచ్చావో చెప్పు. అసురయ్య, నేనెక్కడికి రావడం వెళ్ళడం ఉండదు. నేను అన్ని చోట్ల ఉంటాను. కానీ నన్ను చూడాలంటే మీకు ప్రత్యేకమైన దృష్టి అవసరమవుతుంది. అది మీకు అర్థం కాదులేండి. కానీ ఏ కార్యం కోసమైతే తమరు దేవతా స్త్రీలను ఇక్కడికి పిలిపించారో అందులో నేను నిష్ఠాతుడిని. అంటే అసురయ్యలకు వినోదం ఇవ్వడం. కావాలంటే చూపిస్తాను. కేవలం నేనే కాదు, మా కుటుంబం అంతా నిష్ఠాతులే. మా తండ్రి గారు, అమ్మగారు మీలాంటి అసురయ్యలకు ఉచిత వినోదాన్ని అందించడంలో చాలా ప్రసిద్ధులు. అదే మా మామయ్య అయితే ఇందులో అందవేసిన చెయ్యి. ఎన్నోసార్లు ఎన్నో అవతారాలు ధరించి అసురయ్యలకు ఎంతో వినోదాన్ని ఇచ్చారు వారు. మామగారు ఎన్నో అవతారాలు ధరించారా? అంటే పగటి వేషగాడా? చెప్పు బుడతా, చెప్పు, ఎవరు మీ మామగారు? ఏం, మీరు మా మామగారిని కలవాలని కోరుకుంటున్నారా? బాలక, ప్రశ్న కాదు, సమాధానం చెప్పు. ఎవరు మీ మామయ్య గారు? ముందుగా మీరొక విషయం తెలుసుకోండి. తమరు నేనిచ్చే వినోదాన్ని చూడాలనుకుంటున్నారా? మా అమ్మగారేనా?
స్పష్టంగా చెప్పండి. ఏ బాలక, ఇంకా చాలుంచి నీ అర్థం లేని ప్రలాపన. చిత్రంగా ఉంది అసురయ్య. ప్రశ్న అడిగారు కానీ సమాధానం వినడానికి సిద్ధంగా లేరు. మహారాజా మహిషాసుర, తనొక దేవ బాలకుడు, మాతో పాటే ఇక్కడే ఉంటాడు. అసురయ్య, ఎందుకంత ఆలోచనలో పడిపోయారు? మీరు వినోదం కోసం హువ్విళ్ళూడుతున్నారు కదా. నేను పాటలు పాడడంలో నిపుణుడిని. కావాలంటే ఒక పాట పాడనా? ఇప్పటికైనా అర్థమైందా? మా ఈ సభలో నీకున్న స్థానం ఏమిటో? విదీషకుడునని అంగీకరించావు కదా గజముఖ బాలక. వినిపించు, వినిపించు. పాడు, బాగా పాడు. నా పాటతో ఎలా కోపం తెప్పిస్తానో చూడు మహిషాసురా. నీ కోపం నా పథకానికి చాలా అవసరం. నీ పాటతో నన్ను పరవశింపచేయి. ఏంటి చేయగలవా నువ్వు? మీరేమీ చింతించకండి మాత. తమరికి అవమానం జరగనివ్వను. మీరు నాకు అండగా ఉంటే చాలు మాత. చాలించు నీ పాటలు. ఏమైంది మహిషాసురా? మీరు నన్ను ఎందుకు ఆపారు? తమరికి నా ప్రశంస నచ్చలేదా? ప్రశంస కాదు, ఇది నాకు అవమానం. నాకు వినోదం ఇవ్వటం కాదు, నీ యొక్క అహంకారానికి పరాకాష్ట. మా రాజసభలో ఇంతటి దుస్సాహసమా? మీరు ఊరికే ఆగ్రహిస్తున్నారు. కానీ ఆగ్రహించే ముందు ఈ రాజసభ మీది కాదని గ్రహించండి. అయినా తమరు దేవగణాలు లేని సమయంలో దురాక్రమాలకు పాల్పడ్డారు. ఆట వస్తువులంటూనే ఆడవారిని బంధించి మిమ్మల్ని మీరే గొప్ప ఆసురుడని ప్రకటించుకుంటే ఎలా? ఇదేనా మీ గొప్పతనం? నిర్దోషులని పీడించడమేనా గొప్పతనం? మహిషుడు కాదు, మహేషుడు అనుకుంటే సరిపోతుందా? మరి కాసేపట్లో దేవేంద్ర తన దేవగణాలతో కలిసి వస్తారు ఇక్కడికి. అప్పుడు యుద్ధం చేసి గెలిచి చూపించండి. అసురయ్య, మిగిలిన అసురులతో పాటు తమరు కూడా తోకముడవలసిందే. మూయించండి, మూయించండి బాలుడి నోటిని. అంతం చెయ్యండి వాణ్ణి. వద్దు, ఇది అన్యాయం. మహానుభావుడైన అసురుడు బ్రహ్మదేవుడి నుండి వరాన్ని పొందినవారు ఇంత హీనమైందా తమరి శక్తి? అందుకేనా కేవలం స్త్రీలపైనే బాలలపైనే ప్రతాపం చూపిస్తూ? ఓ ఈ బాలక, మా కంటి ముందే మా ప్రభువుని అవమానిస్తావా? ఆగండి. ఇతన్ని కారాగారంలో పడేయండి. ఇదిగో ఈ అవకాశం కోసమే ఎందాకటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఈ అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. కొంచెం కొంచెం చచ్చుబడుతూ ఉంటే గాని అర్థం కాదు ఈ గర్వానికి ఫలితం. తమ ఆజ్ఞ మహామహిషాసురా. మొదటి ఎత్తుగడ సఫలమైంది. ఇప్పుడు అసలు పథకం అమలు చేయాలి. అది అందరినీ రక్షించడంలో సహాయపడుతుంది. గణపతి, మనం ఈ రాక్షస దళాల నుంచి ఎలా తప్పించుకోవాలి? ఇక్కడ వీరిపై మీరు దాడికి పాల్పడితే ఆ శబ్దం విని మహిషాసురుడు జాగ్రత్త పడతాడు. మీరేమీ ఆలోచించకండి మాత. నేను వేసిన పథకం అమలు చేస్తే కర్ర విరక్కుండానే పాము చచ్చిపోతుంది. ఏమాత్రం అనుమానం రాకుండా ఈ రక్షక భటుల భరతం పడతాను. గజముఖ బాలక, ముందుకురా.